దళితులను ధనికులను చేయాలనే ఉద్దేశంతో దళిత బంధు పథకాన్ని కేసీఆర్ ప్రవేశపెట్టారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని మాజీ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ అభయహస్తం పేరుతో 12 లక్షలు ఇస్తామని ప్రకటించినట్లుగా వెంటనే ఆ డబ్బులను చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో అంబేద్కర్ అభయహస్తం పథకానికి నిధులు కేటాయించి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ది నిరూపించుకోవాలని కోరారు. ఆ రోజు 10 లక్షలు ఇస్తా అని కేసీఆర్ అంటే లేదు మేము 12 లక్షలు ఇస్తామన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ నేను కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది సరే, మీకు ప్రజలు ఆశీర్వదించిండ్రు, అవకాశం ఇచ్చిండ్రు, సంతోషం. నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ సాక్షిగా కోరేది ఒకటి, మీరు ఎన్నో మాటలు ఇచ్చిండ్రు. అందులో ముఖ్యంగా ఇవాళ 18% ఉన్న దళిత జాతికి మీరిచ్చిన మాట దళిత బంధు కాదు, అంబేద్కర్ అభయహస్తం ఇస్తాం, కేసీఆర్ 10 లక్షలు ఇస్తే మేము 12 లక్షలు ఇస్తామని చెప్పి మీరు మాట ఇచ్చింది. మరి ఇచ్చిన మాట ప్రకారం మరి 12 లక్షల రూపాయలు ఇస్తూ అంబేద్కర్ అభయహస్తాన్ని ప్రారంభించాలని చెప్పి కూడా నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా వారికి విజ్ఞప్తి చేస్తూ, రాబోయే బడ్జెట్ సమావేశాల్లో ఇప్పుడు జూలైలో బడ్జెట్ సమావేశం ఉంటుందని చెప్తున్నారు. ఆ బడ్జెట్లో తప్పకుండా మరి ఈ అంబేద్కర్ అభయహస్తం పథకానికి తగు మొత్తంలో నిధులు కేటాయించి చిత్తశుద్ధిని, అంటే కేవలం ఓట్ల కోసం మాత్రమే చెప్పిన మాట కాకుండా, ఎందుకంటే మీకు కూడా ఇప్పుడు 6 నెలలు అయిపోయింది, మీరు కూడా కుర్చీ చదువుకున్నారు, వేరే వాళ్ళ కుర్చీ గుంజుతున్నారు, జరిగేటన్ని జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి చిత్తశుద్ధితోని ఇకనైనా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ